ఇక అప్డేట్స్ చూద్దాం. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ హైకోర్టు మెట్లెక్కారు. తనకు ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా కల్పించాలి అంటూ పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 సీట్లే వచ్చాయి. దాంతో ఆ పార్టీకి విపక్ష హోదా లభించే అవకాశాలు లేవు. అయితే తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలి అంటూ వైసీపీ అధినేత జగన్ కోరుతూ ఉండగా కూటమి ప్రభుత్వం నుంచి దీనిపై నిర్ణయం వెలువడలేదు. ఈ నేపథ్యంలో జగన్ ఇవాళ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలి అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ హైకోర్టు మెట్లెక్కారు. తనకు ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా కల్పించాలి అంటూ పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 సీట్లే వచ్చాయి. ఇక దాంతో ఆ పార్టీకి విపక్ష హోదా లభించే అవకాశాలు లేవు. అయితే తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలి అంటూ వైసీపీ అధినేత జగన్ కోరుతూ ఉండగా కూటమి ప్రభుత్వం నుంచి దీనిపై నిర్ణయం వెలువడలేదు. ఈ నేపథ్యంలో జగన్ ఇవాళ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలి అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారం అందిస్తారు. ఏడుకొండలు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదైతే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా గతంలో స్పీకర్ కు లేఖ రాసినప్పటికీ కూడా ఎటువంటి స్పందన రాకపోవడంతో ఇప్పుడు తాజాగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ కూడా దానికి ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు దానిపైన వాదోపవాదాలు అయితే కొనసాగుతాయి. కానీ ఇప్పటివరకు ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే అసెంబ్లీలో స్పీకర్ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క 175 స్థానాలకు సంబంధించి దానికి కనీసం 10% సీట్లు అయితే ఖచ్చితంగా రావాలనేది గతం నుంచి ఉన్నటువంటి నిబంధన. దానికి అనుగుణంగానే ఇప్పుడు అసెంబ్లీలో నిర్ణయం ఉంటుంది తప్ప వీరు గతంలో ఇతర పార్టీలకు లేనటువంటి ఈ ప్రతిపక్ష హోదాను గతంలో కూడా సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే మరొక 4 సీట్లు లాక్కుంటే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారంటూ కూడా ఎద్దేవా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 11 స్థానాలు ఉండగానే మరి తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ కూడా ఇక్కడ లేఖ రాయడం, లేకపోయినా ఇప్పటి వరకు కూడా స్పీకర్ స్పందించకపోవడం పైన ఆయన ఏపీ హైకోర్టు ఆశ్రయించారు. అయితే ప్రస్తుతానికి దీనిపైన ఏపీ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. పద్మ. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.